హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ ఫ్రై అండి. మంటల్లో కాలవాలి. వీటికి ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఓ 3 పచ్చిమిరపకాయలండి, బిర్యానీ స్టార్ పువ్వు అండి, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, అనాస పువ్వు అండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం 2 లెగ్గులు కాలవాలి కదండి. అది లెగ్గులు తీసుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. లెగ్ పీసులు చూడండి, శుభ్రం కడిగి పెట్టినాను. ఇప్పుడు ఆ మసాలా అనేది మనం పట్టే మసాలా దీంట్లో వేసుకోవాలండి. ఆ మొత్తం పట్టి పెట్టిన మసాలా మిక్సీలో పట్టింది ఇందులో వేసుకొని బాగా నాననివ్వాలండి. దానికి ముక్కకి ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలండి. సగం మిరియాల పొడి అండి. మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. తర్వాత వెంటనే రుచికి తగినంత ఉప్పు, కొంచెం గ్రీన్ సాస్ వేసుకుందామండి, ఒక ప్యాకెట్. తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, అది కొద్దిగా వేసుకుంటున్నాను, ఒక ప్యాకెట్. ఆ తర్వాత సోయా సాస్ కొంచెం వేసుకోవాలండి. వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకుందామండి. ఆ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఈ మరి జాలి పెట్టుకొని కాల్చుకుంటున్నానండి. కట్టెల పొయ్యి మీద అలాగే పెట్టుకొని కాల్చుకోవాలి. ఆ ఉడుకులోనే సగం మీదనే ఇదైపోద్దండి. బాగా ముక్క అనేది బాగా ఫ్రై అవుద్ది. ముక్క కాలే వరకు అటు ఇటు తిప్పుకోవాలండి. అన్ని పక్కల కాలనివ్వాలి. మళ్ళా కొంచెంసేపు అయినాక మనకు ఆ ముక్కకు వేగంగా పేస్ట్ అనేది అప్లై చేస్తూ ఉండాలండి. అదిగోండి, పేస్ట్ అప్లై చేస్తున్నాను. కొద్దిగా అప్లై చేస్తూ ఉంటే బాగా రుచి అనేది దానికి బాగా పట్టుకుంటుందండి. సగం వేగిపోయిందండి. ఇంకా కొంచెం సగం కొద్దిగా ఉంది. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. ప్రెస్తోనే అప్లై చేసుకొని కాల్చుకోవాలండి. చూడండి, బాగా వేగిపోయింది. తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. బాగా కాలిపోయింది, బాగా ఫ్రై అయిపోయిందండి ముక్క. చూడండి, కలర్ఫుల్గా ఉంది, బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను అది టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నానండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీలో కలుద్దామండి.